but we are also trying to convince you that there is an inaction on the part of the government and the officials. To the extent you are right that you went to the Supreme Court, you made a counter, you wanted to defend the government land, అంతవరకు సంతోషం, మాకేం అబ్జెక్షన్ లేదు. బట్ తదనంతరం కోర్టుల్లో కేసు పెండింగ్ లో ఉన్న తర్వాత కూడా ఎవరి ధైర్యం చూసుకొని, సుప్రీంకోర్టు అండి అది చిన్నదైన కోర్టు కాదు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత హైకోర్టు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పని నిర్దిష్టమైన తీర్పులు ఇచ్చిన తర్వాత ఎవరి ధైర్యం చూసుకొని ఆ భూమిలోకి ప్రైవేట్ వాడు ఎంటర్ అవుతాడు? ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు ఏ ల్యాండ్ల కంటే అట్లా ల్యాండ్లకు ఒప్పుకుంటారా సార్? ఎందుకు ఒప్పుకోము? ఇది ప్రభుత్వ భూమి కాబట్టి మీకు కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, లీగల్ ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి మీరు ప్రొటెక్ట్ చేస్తారు. ఈ భూమిలో ఎవరు వెనుకున్నారు, ఎవరి ధైర్యం చూసుకొని వాడు ప్రైవేట్ వాడు లోపలికి పోతాడు? ఎందుకు పోలీసులు మ్యూట్ స్పెక్టేటర్ గా ఉంటారు? ఎందుకు రెవెన్యూ అధికారులు మ్యూట్ స్పెక్టేటర్ ఉంటారు? ఒక చెరువును విధ్వంసం చేస్తుంటే హైడ్రా అధికారులు ఎందుకు మ్యూట్ స్పెక్టేటర్ ఉంటారు? ఇది కేవలం ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు, మా రెవెన్యూ మినిస్టర్ అది అంటున్నారు, వాళ్ళకి సంబంధించిన వాళ్లకు ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రభుత్వం మ్యూట్ గా. ఇంతవరకు సంతోషం, ఈ దండు కూడా ఇస్తాం ఇప్పటిదాకా. బట్ సబ్సిక్వెంట్ ఇనాక్షన్ హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ ఇట్? ఒకటి. రెండోసారి చిన్న తమాషా, మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో మేము చెప్తాం మీకు. నిన్నటి వరకు ప్రోహిబిటరీ లిస్ట్ లో కనబడుతున్నది, ఇవి మేము పొద్దున్న నుంచి ఆడుతున్నాం, రాత్రి నుంచి ఆడుతున్నాం, ప్రోహిబిటరీ లిస్ట్ అని చెప్పండి, లిస్ట్ కనబడతలేదు. సంబడి ఈజ్ వర్కింగ్ బిహైండ్ దిస్ ఎంటైర్ గేమ్. ఇది పెద్ద కుట్ర. ఈ 7,000 కోట్ల రూపాయల భూమిని కబ్జా చేయడం కోసం పెద్ద కుట్ర జరుగుతుంది. మీకు అపీల్ చేసేది ఏంటంటే కలెక్టర్ గారు కానీ లేకపోతే అడిషనల్ కలెక్టర్ గా మీరు కానీ దయచేసి మీరు బీ రెస్పాన్సిబుల్ ఎనఫ్ అండ్ దెన్ ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్, హానర్ ద సుప్రీం కోర్ట్. ఆడ పెద్ద మనిషి దగ్గర పెండింగ్ లో ఉంది కేసు సుప్రీం కోర్టు మీద. వాళ్ళు చెప్పేదాకా నా గురించి వాళ్ళు ఏదో చెప్తారు కదా తీర్పు, ఈ లోపే ఆగమాగమైపోయి భూములు కబ్జా చేస్తుంటే మనం ఎట్లుకుంటాం చెప్పండి. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్. మీరు అదే మీరు ఏమనుకో యూఆర్ గోయింగ్ బ్యాక్ టు స్క్వేర్ వన్. మనం 100 ముచ్చట మాట్లాడుతున్నాం, మీరు 1 ముచ్చట మాట్లాడుతున్నారు. మనం సుప్రీం కోర్టులో మీరు కౌంటర్ వేసిన తర్వాత జరుగుతున్న పరిణామక్రమం గురించి చర్చ జరుగుతుంది. మీరు సుప్రీంకోర్టులో మేము కౌంటర్ వేసినాము, పీఓలో పెట్టినామని అంటున్నారు. మేము దాని గురించి డిస్ప్యూట్ చేస్తలేము. పీఓబీలో పెట్టలేదు అని చెప్పని, దాంట్లో ఏదో లిటిగేషన్ ప్రాబ్లం ఉందని చెప్పని మేము దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు అది కరెక్ట్ చేసుకోండి. వీఆర్ నాట్ డిస్ప్యూటింగ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ యూ ఫైల్ ద కౌంటర్ ఇన్ ద సుప్రీం కోర్ట్. తదనంతరం మీరు సుప్రీంకోర్టులో కౌంటర్ వేసిన తర్వాత ప్రైవేట్ వాడు భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తే మీరు ప్రేక్షక పాత్ర ఏదైతే పోషిస్తున్నారో అది వివాదాస్పదమైనటువంటిది, తప్పుడు, అది రాజ్యాంగానికి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకం. దాన్ని మీరు సరిదిద్దుకోమని కోరుతున్నాం. మీరు పొజిషన్ తీసుకోండి. ల్యాండ్ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ సైడ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ టు టేక్ యాజ్ ఆఫీసర్స్, గవర్నమెంట్ అంటే వీ హ్యావ్ ఆఫీసర్స్ వీ టు టేక్ స్టెప్స్ అకార్డింగ్లీ. సో స్టెప్స్ అకార్డింగ్లీ క్రానాలజికల్ థింగ్స్ మీకు చెప్పాను నేను. వాట్ హ్యాపెండ్ ఆ డేట్ తో సహా మీకు చెప్పాను. మా దగ్గర రికార్డు ప్రకారంగా వెరీ క్లియర్ కౌంటర్ దట్ ట్రీటింగ్ ఇన్ ద గవర్నమెంట్. Your action ends there only. Your action ends there only. You are trying to convince us that your action ends by simply filing the counter. You also have a rule-bound duty to protect the land. You have a rule-bound duty to protect the land. That's what we have filed the counter. అరే మన కౌంటర్ అంటే ఏమండి? నాకు పేపర్ కౌంటర్ అంటే మీరు ఇవాళ కూడా ప్రభుత్వం మా భూమి అని కోర్టులో డిఫెండ్ చేస్తుంది. డిఫెండ్ చేసిన ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ వాడు వచ్చి ఎంకరేజ్ చేస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉంది? అదే ప్రశ్న. ఎందుకు 600 మంది జీవితాలు వాళ్ళు నాశనం చేస్తుంటే ఎందుకు సైలెంట్ గా ఉన్నది? గుండాయిజం, రౌడీజం, బౌన్సర్లు పోతుంటే ఎందుకు సైలెంట్ గా ఉంది? చెరువులు కాంపౌండ్ వాళ్ళు కడుతుంటే ఎందుకు సైలెంట్ గా ఉంది ప్రశ్న. వీ హ్యావ్ నో ప్రాబ్లం. యూ ఫైల్ ద కేస్, వీ ఫెసిలిటేట్, మీకు సమానం చేస్తాం. కౌంటర్ చేసిండ్రు, భూమి ఎందుకు కాపాడతలేదు దానికి సమానం చెప్పమంటే మీరు ఎందుకు చెప్తున్నారు? మీరు మా అబ్జెక్షన్ ఏంటండి? మా అబ్జెక్షన్ అంటే కాంపౌండ్ కట్టిస్తారా? అట్లా అట్లా గమ్మతుందండి. మీరు గమ్మత్ చెప్తారా? సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు మీరు ఇప్పుడు చేసే ప్రభుత్వం ఎవరున్నా పని చేయాల్సిందే, అధికారులు ఖచ్చితంగా చేయాల్సింది. ఈ రోజు నుంచి ఎందుకు చేయట్లేదు? మీ పని అంటున్నాం. ఇంత ఇష్యూ అవుతున్నది, ఇంతమంది రైతులు వచ్చినారు, ఇక పెద్ద ఎత్తున దుమారాలు చేస్తా ఉన్నది. దీని వెనకాల ఏమైనా రాజకీయ మీకు ఏమైనా ప్రెజర్ ఉందా? అప్లికేషన్ ఉందా ఏమైనా? దట్స్ వాట్ చెప్పండి, క్లియర్ చెప్పండి. మీరు యాక్షన్ తీసుకుంటారు, రిపోర్ట్ కూడా తీసుకుంటారు. అంటే మాకు కూడా ఐడియా ఉంది సార్ అదంతా. మా ప్రశ్న అంతా ఒకటే అమ్మా, ఒకటే మాట మీరు చెప్పరమ్మా. మీరు గవర్నమెంట్ ల్యాండ్ అని ఒప్పుకున్న తర్వాత ఒప్పుకోండి సార్, 7,000 కోట్ల రూపాయల భూమి అది. గవర్నమెంట్ ల్యాండ్ ఒప్పుకుంటూనే గవర్నమెంట్ ల్యాండ్ లోకి ప్రైవేట్ వాడు వస్తే ప్రభుత్వం ఎందుకు సైలెంట్ ఉంది? అప్పుడు లిటిగేషన్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది కదా. కోర్టులో కేసు వేసినంత మాత్రాన ప్రైవేట్ వాడికి వచ్చి గవర్నమెంట్ భూమిలో
కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి అధికారం సంతరింపబడుతుందా? రెవెన్యూ చట్టంలో ఏముందో చెప్పండి. That we will discuss with the What do you discuss, sir? చిన్న పిల్లలు అడిగితే చెప్పే చట్టం సార్ అది. మీరు అమ్మ చెప్పలేదు. మీరు ఒకటి సార్ పొజిషన్ మీద మీరు ఉంటే nobody will have. మీరు ల్యాండ్ టేక్ ఓవర్ చేస్తే మాకు పంచాయతీ లేదు. 100%. పోయి మీరు బుల్డోర్లు పట్టుకొని ఆ శీతాలు కూలుస్తారని నేను అంటలేను. బట్ మొత్తం ప్రజలు వారు చూస్తున్నారు. మొత్తం కన్వర్జేషన్ అంతా మీడియా చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు. ఒక పక్కన ప్రభుత్వం మా భూమి అని చెప్తూనే ప్రభుత్వ భూమిలోకి ప్రైవేట్ వాడు వచ్చి కడుతుంటే మ్యూట్ స్పెక్టేటర్ గా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ కొల్యూడ్ అయినట్టు కాదా చెప్పండి. రెవెన్యూ అధికారులు హు ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ల్యాండ్ 7,000 కోట్ల రూపాయలు విలువ చేసేటంత పెద్ద భూమిలోకి వచ్చేవాడు కబ్జా చేస్తా ఉంటే 600 జీవితాలు చిత్రం చేస్తుంటే రైతుల జీవితాలు మీరు మ్యూట్ స్పెక్టేటర్స్ గా ఉంటే మీరు కూడా ప్రైవేట్ వాళ్ళతో కొల్యూడ్ అయినట్టు కాదా చెప్పండి. విల్ దట్ కన్వే ఆర్ నాట్? మీరు 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 ఒక మాట చంద్రారెడ్డి గారు, మీరు కోపం వస్తే రావచ్చు. మీరు ఇందులో ఈ చరిత్ర మొదలైనప్పుడు మీరు ఉన్నారో లేరో నాకు తెలియదు. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ దట్ కలెక్టర్ గానీ మీరు గానీ యు ఆర్ ఇనాక్టింగ్ ఆన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్. మీరు ఇనాక్షన్ లో ఉన్నారు ఇవాళ. మీ ఇంట్లో సార్ ఇప్పుడు మీకు 1000 గదాల జాగుంది, నేను వచ్చి అందులో నేను ఇల్లు కట్టుకుంటా అనుకుంటారా? మీరు నేను మీ ఇంట్లోకి వచ్చి నేను ఇల్లు కట్టుకుంటా అంటుకుంటారా? నేను ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తా అంటుకుంటారా? అడిగా చేసే ఒక విషయం అంత మీకు అంటే హైదరాబాద్ రాస్తే మీకు ఏమైనా ఇబ్బంది? పెట్టండి, హైడ్రాక్ చెరువు రావడం పెట్టండి. మేమెందుకు చెప్పాలి సార్? మేము రాసిస్తే మీరు చెప్తారా? చెరువు కాపాడటానికి మేము రాసిస్తే మీరు పెడతారా? యూ డోంట్ హ్యావ్ ఎన్ ఆబ్లిగేషన్. మీ రూల్ మీకు వర్తించదా? మీకు ఆవు కథ చెప్తున్నారు మీరు, ఆవు కథ చెప్తున్నారు మీరు. మీరు ఆవు కథ చెప్తున్నారు కలెక్టర్ గారు, మీరు ఆవు కథ చెప్తున్నారు. మాకు తెలిసిన ముచ్చటే మాట్లాడుతున్నారు మీరు. 2016లో వారు అడిగింది, అమ్మ ఏమడిగింది? అమ్మ ఒకటే మాట అడిగింది, 600 మంది రైతులను లోపలికి పోయి వాళ్ళ వ్యవసాయం చేసుకుంటుంటే ప్రైవేట్ బౌన్సర్లు అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా వాళ్ళను లోపలికి పోనిస్తలేరు అంటున్నారు. మీరు రైతులను లోపలికి పోనిస్తారా పోనీయరా? సమాధానం చెప్పండి. 1. 2, మీరు హైడ్రాక్ లెటర్ రాస్తారా రాయరా? చెరువులు కాపాడమని చెప్పండి. 3, ఆ షీట్లను ఎత్తివేయడం కోసం మీరు ఇమీడియట్ గా పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి హైదరాబాద్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ షీట్లను ఎత్తేపించి ప్రభుత్వం ఆ సుప్రీంకోర్టు తేల్చేంత వరకు ఆ భూమిని మీరు కాపాడతారా కాపాడరా చెప్పమంటే మీరు మేము ఆల్రెడీ కోర్టులో ఫైల్ చేసినాము, కౌంటర్ చేసినాము ఇవన్నీ చెప్తున్నారు. మీరు క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు మాకు తెలుసు కదా, మాకు తెలిసిందే మీరు చెప్తున్నారు. మరి అన్ని డాక్యుమెంట్ ఉండే వచ్చినాం మీ దగ్గర. అసెంబ్లీలో సీఎం గానే దీన్ని బయట తీసిన ఇగో సార్, మీరు చెప్తున్న కౌంటర్ కాగితం ఇళ్ళనే ఉంది. మీరు యాడ్ చేయాలి కదా. మీరు చెప్తున్న కౌంటర్ కాగితం ఇళ్ళనే ఉంది. మేము ఉట్టినే రాలే. మొత్తం దీని మీద పూర్తి రిసర్చ్ హరీష్ రావు గారు ఒక 2 రోజుల పాటు పూర్తి రిసర్చ్ చేసి మా అందరికి బ్రీఫింగ్ చేసి మొత్తం చేస్తేనే మీ దగ్గరకు వచ్చినాం మేము. ఇలా మేము హావ్ నాట్ కమ్ జస్ట్ ఇన్ ద ఎయిర్. మీరు చెప్తున్న కౌంటర్ వేసిన అన్నారు కదా, ద కౌంటర్ కాపీ ఇస్ హియర్. కౌంటర్ కాపీ ఇస్ హియర్. కాబట్టి మీరు మాకు తెలిసింది మీరు చెప్పకండి, మా ప్రజలకు తెలవాల్సింది. చంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం సార్, ఇది మీ భూమి కాదు, నా భూమి కాదు, ప్రజల భూమి. యు ఆర్ బౌండ్ బై ద రూల్, ఐఎమ్ ఆల్సో బౌండ్ బై ద రూల్. మేము వాళ్ళంతా ప్రజాప్రతినిధులు, ఇక్కడ సీనియర్ మోస్ట్ లీడర్లు, ఇక్కడ వాళ్ళకు కూడా బాధ్యత ఉంది, భూమిని కాపాడే బాధ్యత మీకు బాధ్యత ఉంది. కాబట్టి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరు కోర్టులో ఏం కౌంటర్ ఇచ్చిందని చెప్పి మమ్మల్ని పూజయించి పంపిస్తే ప్రజలు చూస్తున్నారు. దే విల్ లాఫ్ ఎట్ us, దే విల్ లాఫ్ ఎట్ యూ ఆల్సో. ఒక్క మాట, మీకు ఇవాళ ఆబ్లిగేషన్ ఉంది భూమిని కాపాడే బాధ్యత. కోర్టు చెప్పేంత వరకు. కోర్టు ఒకవేళ ప్రైవేట్ వాళ్ళదంటే అందరం ఎవరి జాగాలు ఉంటాం, సరిగా 600 జీవితాలు ఎట్లా కాపాడుకోవాలి అట్లా కాపాడుకుంటారు. బట్ టుడే యూ హ్యావ్ అన్ ఆబ్లిగేషన్ టు ప్రొటెక్ట్ ద ల్యాండ్. వెరీ క్లారిటీ ఇచ్చారు. వారు 1 month అయింది డిసిషన్ తీసుకోలేదు. కలెక్టర్ గారితో మీరు మాట్లాడుతున్నారు. వితిన్ 3 days or 4 days వాట్ ఎవర్ ఇట్ మీరు చెప్పండి. ఇగో మీరు అన్నా మీరు ఇప్పటిదాకా మాకు చెప్తున్న ముచ్చటకి ఇదే కదా. ఆర్డీఓ ఇదే చదువుగా మీరు అన్నటువంటి ఆర్డీఓ కౌంటర్ ఏదైతే ఉన్నదో ఈ ప్రభుత్వ భూమి అని చెప్పి ఇచ్చింది ఇదే భూమి. ఏమంటే దీని తర్వాత ఎందుకు ఇనాక్షన్ అవుతున్నారు మీరు? Why are you silent after filing your counter in the Supreme Court and not being able to defend those perpetrators to enter into the land? ఇక్కడ మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, మ్యాటర్ సబ్జుడిస్ ఉన్నప్పుడు మనం సబ్జుడిస్ ఉన్నప్పుడే మీ బాధ్యత అండి. అమ్మ చెప్తారండి మీరు. అసలు నేను అడ్వకేట్, నేను కూడా I also studied law. You are violating the rule now. Now I have to say that you are a complicit person then. అట్లా అంటారు మరి చెప్పు చంద్రారెడ్డి గారు. మీకు బాధ్యత, మీరు కోర్టులో వేసిండ్రు, సంతోషం, మీ ఆర్డీఓ వేసిండ్రు. దీని తర్వాత కూడా ప్రైవేట్ వాడు వచ్చి భూమిలో కన్స్ట్రక్షన్ చేస్తుంటే
నేను ఇది చేసిన కాబట్టి నేను సపరేట్ కూకుంటా అంటే ఎట్లా? ఇప్పుడు అందుకనే కదండి మేము పిఓబిలో పెట్టాము. మళ్ళీ పిఓబి అంటారు మీరు. రావు కథలు కాదు ఇది. దెన్ కోర్టు ఓటు చెప్తే సపరేట్ అందరం మెడికేషన్ మళ్ళీ కలెక్టర్ గారు చాలా మీకు ఐడియా ఉందో లేదో నాకు. అది ఎందుకు సార్ ఇప్పుడు ఉన్నది నడవాలి. సో దిస్ ఈజ్ ఫస్ట్ రౌండ్ ఆఫ్ లిటిగేషన్ తర్వాతనే 16 లో మ్యూటేషన్ చేయడం జరిగిందని చెప్పాను నేను. మీరు చెప్తున్న ప్రతి ఓఎస్ ముచ్చట్ నుంచి మొదలుకుంటే సుప్రీంకోర్టు వరకు మొత్తం మా రిప్రజెంటేషన్ ఉంది మా దగ్గర మీ వీఆర్ ఫర్ గవర్నమెంట్. No, you are not for the government. Sorry, sir. You are now I have to tell you that you are for the private person. No. You are for the private Never. capitalists. పెట్టుబడిదారులకు వ్యాపారస్తులకు మీరు మద్దతు చేస్తున్నారు. Never. Then you have to accept it. Then why are you not taking the position of the land? మీరు భూమి ఎందుకు పొజిషన్ తీసుకోరు? మీరు భూమి సుప్రీం కోర్టులో నా భూమి అని చెప్పిన తర్వాత ఆ భూమి మీద ప్రైవేట్ వాడు వచ్చినప్పుడు వాడిని ఎందుకు ఆపరు మీరు? మీ ఇంట్లో ఎవరైనా ప్రైవేట్ వాడు వస్తే ఆపుతారా? మీ ఇంటికి ఎవరైనా వస్తే ఆపుతారా? ప్రభుత్వ భూమిని మీ భూమి ఎందుకు అనుకోవట్లేదు ఇవాళ? ఎందుకు మినిస్టర్ల భూమో లేకపోతే ప్రైవేట్ వాడి భూమి ఎందుకు అనుకుంటున్నారు మీరు ఇవాళ? ఇప్పుడు మేము పిఓబిలో పెట్టి ఆ షీట్లు చూడరిగో ఏం చెప్పు మీరు ఎట్లా పెడతాడు చెప్పు చూడరిగో మీరు చూడరిగా ఎట్లా పెడతాడు? మీరు ఇంత ధైర్యం కూడా చెప్పండి. ఒక కలెక్టర్ గారు ఈ భూమి నాది అని స్టేటస్ అంటే మీరు ఏమంటారు సార్? తీయడానికి యాక్షన్ తీసుకోవడానికి అడ్డంకులు మళ్ళీ అడతాం అడ్డంకులు అంటే ఉన్నాయి కనబడతలేదే. ఎప్పటిలో వాట్ యూ మీన్ సార్? పీఓబీలో పెట్టిన భూమిలో ప్రైవేట్ రోడ్ వస్తే యాక్షన్ తీసుకోవద్దని చెప్పని మీకు రూల్ బుక్ చెప్పిందా సార్? పీఓబీ వరకు సంతోషం, మీకు దండ లేదు, దండు దండేస్తుంది ఇప్పుడే మీకు అంతవరకు సంతోషం. పీఓబీలో పెట్టిన తర్వాత కూడా ఆ భూమిలోకి ప్రైవేట్ వాడు వచ్చినప్పుడు రెవెన్యూ వాళ్ళు కాపాడొద్దు అని చెప్పని చట్టం ఏమైనా చెప్తుందా చెప్పండి. Then in that case, why are you not defending? How come the private sheets fellows will put those fencing ఎట్లా పెడతారు? మీరు గవర్నమెంట్ భూమి ఒకటి బోర్డు పెట్టండి. 650 రైతులను పోయి పాప పేదోళ్ళు సార్ అంతా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు పేదోళ్ళు పాపం వాళ్ళు రెక్కాడితే డొక్కాడని వర్గాలు ముసలోళ్ళు ఉన్నారు, చిన్న చిత్కా ఉన్నారు, వాళ్ళు వ్యవసాయం చేసుకొని సుప్రీంకోర్టు ఒకవేళ కనుక ఆ కోహినూర్ అంటే మేము కూడా ఏం చేయాలి సపరేట్ కూకుంటాం, మీరు కూడా ఏం చేయలేరు. మీరు ఎట్లా డిఫెండ్ చేసింది సుప్రీంకోర్టులో? లెట్ సుప్రీంకోర్టు డిసైడ్. సార్ ఇది నేరం చేస్తున్నారు సార్ మీరు కూడా చెప్తున్నా నేను. వాట్ ఈస్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ అండ్ టిల్ ద సుప్రీం కోర్ట్ డిసైడ్స్ ఆన్ ద మ్యాటర్ ఇఫ్ యూ ఆర్ స్టిల్ గోయింగ్ ఫర్దర్ ఇట్స్ అ కంటెంప్ట్ సార్. అడిగేటోడు లేడు. కోర్టులు అంటే గౌరవం లేకుండా పోయింది ప్రభుత్వంలో. కోర్టులు అంటే గౌరవం లేకుండా పోయింది సార్. హైకోర్టు కొట్టేస్తుంది, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంటుంది, ప్రైవేట్ వస్తే గవర్నమెంట్ వాళ్ళకి మద్దతు ఇచ్చినట్టుగా ఉంటుంది. యువర్ సైలెన్స్ ఇస్ కాంప్లిసిట్, యువర్ సైలెన్స్ ఇస్ ఇండైరెక్ట్ సపోర్ట్ టు దెమ్. Taken steps, whatever to be taken, we have already taken steps. Keeping in the POB and government interest protection. How you will save the land? Nobody will save the land. You are a very strong man, sir. నేను ఇది తప్ప వేరే మాట్లాడిన అనుకున్నారు, అదే మాట్లాడుతున్నారు తప్ప ఒక్క అడుగు ముందుకు వచ్చి మాట్లాడతలేరు. కలెక్టర్ కూడా ఏం చెప్పడన్నా మంత్రి గారు తాళం వేసాడు. జేసీబీలు ఎట్లా తిరుగుతాయి, గుండగాలు ఎట్లా వస్తారు, బౌన్సర్లు ఎట్లా వస్తారు, ఫెన్సింగ్ ఎట్లా పెడతారు? ఇప్పుడు లిటిగేషన్ పార్ట్ లో ఉంది. మీరేమో గవర్నమెంట్ ల్యాండ్ అని సుప్రీంకోర్టులో చెప్పినా అంటారు. ఏ ధైర్యంతో వీడిది కట్టినాడు? సుప్రీంకోర్టు అది ఉంది కదా, మన మీరు కూడా చూపించారు సుప్రీంకోర్టులో మనం వేసిన కౌంటర్ లాడ తేడా ఉంది కదా. ఉంది కదా, తేడా ఏముంది? ఏముంది? మీరు చంద్రరెడ్డి గారు మీరు మేము అనేది మీకు అర్థం కావట్లేదా లేదా మీరు అనేది మాకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. చూస్తే ప్రజలందరూ గారు అర్థం కావాలి ఒక మాట. We are not disputing with you on the effort that you made to file a counter in the Supreme Court that it is a government land. Period. Number 1. Number 2, మాకు వచ్చిన కష్టమల్లా ఏంటి అంటే ప్రభుత్వమే గవర్నమెంట్ ల్యాండ్ అని సుప్రీం కోర్టులో చెప్పిన తర్వాత కూడా ప్రైవేట్ వాడు వచ్చి అక్కడ ఫెన్సింగ్ పెడుతుంటే ఎందుకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వం గుడ్డిగుర్రం పండుగైనట్టుగా ఎందుకు బ్లైండ్ గా ఉంది, దురదృష్టంగా ఎట్లుంది అని అడుగుతున్నాం. అది చెప్పండి సమాధానం. అంటే మీరు పాత చెప్తున్నారు. వాట్ వీ నో యూ డోంట్ నీడ్ టు టెల్. What people know you don't need to tell. You have to tell what action are you going to take
subsequent to filing the counter if somebody penetrates into the land. స్క్రిప్టెడ్ ఉన్నారు మీరు ఇక. మీరు స్క్రిప్టెడ్ ఉన్నారు మొత్తం. అది తప్ప ఒక్క పదం మాట్లాడినారు మీరు ఇక. అయిపోయింది ఇక. అమ్మా అమ్మాయి